అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం నుంచి నర్సింగ్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ జోన్ 1 అండర్లో రిలీజ్ అయింది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అందరూ కూడా జోన్ 1 కేటగిరీలోకి వస్తారు. పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్ 106 పోస్టులు అయితే ఉన్నాయి. జిఎన్ఎం, బిఎస్సి ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నీ కూడా కాంటాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. ఇనిషియల్ ఫర్ 1 ఇయర్, ఆ తర్వాత ఈ కాంటాక్ట్లోనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెంచవచ్చు, తగ్గించవచ్చు డిపార్ట్మెంట్ నీడ్ని బట్టి. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా తీసిన మెరిట్ లిస్టు 1 ఇయర్ దాకా వ్యాలిడిటీ ఉంటుంది. ఈ లోపు ఏమైనా పోస్టులు అవసరం అయితే డిపార్ట్మెంట్కి మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. వేరే నోటిఫికేషన్ సెపరేట్గా ఇవ్వరు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 42 సంవత్సరాలలోపు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ క్యాండిడేట్కి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫీజ్ డీడీ తీపించాలి. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనే పేరు మీద ఓసీ వాళ్ళు 500, మిగతా అందరూ 300 అయితే డీడీ తీపించాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 మార్క్స్, దీనిలో 75% నర్సింగ్లో వచ్చిన మార్క్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. మిగతా 10 మార్క్స్ అనేది సీనియారిటీని బట్టి ఉంటుంది. పాస్అవుట్ అయిన ఇయర్ నుంచి సంవత్సరానికి ఒక మార్క్ కలుపుతారు 10 మార్క్స్ వరకు. మిగతా 15 మార్క్స్ సర్వీస్ వెయిటేజ్. గవర్నమెంట్లో, కాంట్రాక్ట్లో కానీ, అవుట్సోర్సింగ్లో కానీ, కోవిడ్లో కానీ చేసిన కలుస్తుంది. కోవిడ్లో ఎవరైనా 6 మంత్స్ కన్నా బిలో చేస్తే వాళ్ళకి నెలకు వచ్చి 0.8 మార్క్స్ కలుపుతారు. నాన్ కోవిడ్ వాళ్ళకి ట్రైబల్ ఏరియాకి 6 మంత్స్కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాకి 6 మంత్స్కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాకి 1 మార్క్ అని కలుపుతారు. నాన్ కోవిడ్లో ఎవరైనా 6 మంత్స్ కన్నా తక్కువగా చేస్తుంటే వాళ్ళ వెయిటేజ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. ఎవరైతే ఈ సర్వీస్ వెయిటేజ్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ ప్లస్ మీ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా దానికి అటాచ్ చేసినప్పుడే ఈ సర్వీస్ వెయిటేజ్ అనేది కలుస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ nagendrascst.wordpress.comకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిల్ చేసిన అప్లికేషన్ని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆపోజిట్ బుల్లయ్య కాలేజ్, రేసువానిపాలెం, విశాఖపట్నంలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 15 సాయంత్రం 5 గంటల లోపు అయితే దీన్ని సబ్మిట్ చేసేయాలి. అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి చూసుకుందాము. ముందుగా ప్రతి డాక్యుమెంట్ మీద మీ సంతకం చేయాలి, ప్రతి జిరాక్స్ కాపీ మీద. ఇప్పుడు డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, హాల్ టికెట్ ఉంటే హాల్ టికెట్ కూడా దానికి ఎన్క్లోజ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు. ఇది సబ్మిట్ చేయకపోతే నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దానికి సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఓసీ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ పిహెచ్ క్యాండిడేట్స్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఉన్న వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయాలి. ఈ పై చెప్పిన ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా సరే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ లాస్ట్లో చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని కేర్ఫుల్గా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. ఈ అప్లికేషన్ తర్వాతనే సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా. దీని ప్రకారమే మీరు మీ సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఈ నోటిఫికేషన్ అంతా కూడా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయాలి. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అప్పుడు ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, రీజనల్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అని. సో దీన్ని కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే నర్సింగ్ స్టాఫ్ నర్స్కి ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 001/2025 ఫర్ స్టాఫ్ నర్సెస్ అని ఉంది కదా, ఇదే దానికి సంబంధించిన పోస్ట్. ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ దగ్గర డౌన్లోడ్ చేసినట్లయితే పేపర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ కావాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఎస్ఎన్ పోస్ట్ అని కనిపిస్తుంది కదా, దాని దగ్గర డౌన్లోడ్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్తో పాటు ఒక గూగుల్ లింక్ కూడా ఇచ్చారు. ఈ గూగుల్ లింక్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టాఫ్ నర్సెస్ రిక్రూట్మెంట్ 2025 జోన్ 1 అని కనిపిస్తుంది కదా, ఈ లింక్లో మీకు క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. మీ ఈమెయిల్ ఐడి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, ఏ ఇయర్లో ఇయర్ ఆఫ్ పాసింగ్, ఫస్ట్ ఇయర్లో టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని,
సెకండ్ ఇయర్లో టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, థర్డ్ ఇయర్లో టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అడుగుతారు. ఫోర్త్ ఇయర్లో కూడా ఒక జిఎన్ఎంఎల్కి అవి లేకపోతే వదిలేయచ్చు, అక్కడ స్టార్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి. తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని మీకు వచ్చినాయి ఇవ్వాలి. తర్వాత పిహెచ్ అయితే పిహెచ్ అన్ని కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, లోకల్ నాన్ లోకల్. ఏమైనా కాంటాక్ట్లో వర్క్ చేస్తుంటే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా ఇవ్వండి, లేదు అంటే నిల్ అని పెట్టేయండి. ఒకవేళ కొంతమంది కోవిడ్లో చేసిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్లో చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చారు, మళ్ళీ అవి కూడా సెకండ్ మీ వర్క్ డీటెయిల్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ చేశారు మీ పీరియడ్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఎంత అయిపోయిన తర్వాత టోటల్ పీరియడ్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ మంత్స్, ఎన్ని మంత్స్ మీరు వర్క్ చేసి ఉంటారో ఆ మంత్స్ అని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత డీడీ తీపిస్తాక డీడీ నెంబరు, ఎంత డీడీ తీపించారు, ఏ బ్యాంక్లో డీడీ తీపించారు, ఇవన్నీ కూడా ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చి సబ్మిట్ చేసేయండి. సో ఇదండి ప్రాసెస్ అంతా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.